ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దాని మీద ఆ కాన్సెప్ట్ పైన ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం. 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి. AX1, Y1, BX2, Y2, CX3, Y3 are vertices of triangle. Then its area is equal to half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 అండి. ఇది మనకు తెలిసిన ఫార్ములా. మరి ఈ ఫార్ములాని యూజ్ చేయకుండా మనం ఏరియాని కొద్దిగా షార్ట్ వేలో మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటి ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ whose vertices 6, 3, -3, 5 అండ్ 4, -2. సో ఇందులో ఈ వెర్టెక్స్ని ముందు ఈ ఫార్ములాని అప్లై చేయకుండానే ఏరియాని మనం చేద్దాం. సో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఫార్ములాస్ని ఆ వెర్టెక్స్ని తీసుకుందాం. ఫస్ట్ది 6, 3, అలాగే -3, 5, 4, -2. ఇందులో ఏదో ఒక వెర్టెక్స్ని తీసుకొని ఒకదాన్ని తీసుకొని మిగతా అన్నిటి కింద రాసుకుందామండి. ఫస్ట్ ఏదో తీసుకున్నా 4, -2 అనే దాన్ని నేను తీసుకుంటాను. ఈ 4, -2ని అన్ని వాటి కింద రాద్దామండి. 4, -2, 4, -2, 4, -2. ఇప్పుడు పై వెర్టెక్స్ నుంచి క్రింద ఉన్న వెర్టెక్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేయండి. 6 - 4 అంటే ఇది చేంజ్ అవుతుంది. ఇది -2 వస్తుందా? సారీ, +2. 6 - 4 అంటే +2. 3 - అంటే ఇది 5 అవుతుంది, ఎందుకని చేంజ్ అవుతుంది కదా. రైట్, 2, 5. ఇది చూస్తే -7, ఇది -2 కాస్త ప్లస్ అయ్యి 5 + 2 ఇది 7 అవుతుంది అనమాట. ఓకే, రైట్. ఇవి జీరోస్ అవుతాయి. 4 - 4 0, 2 - 2 అంటే ఇది 0 అవుతుంది. ఇప్పుడు మనం చూడండి వీటిని ఎలా అప్లై చేస్తామంటే ఏరియా డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఈ జీరోస్ని ఇంకా పక్కన పెట్టేయండి. తీసుకొని ఈ రెండు చివర్లు మల్టిప్లై చేయండి. 2 × 7 2 × 7 మైనస్ ఈ రెండిట్లు మల్టిప్లికేషన్ చేసాం, మైనస్ ఈ రెండిట్లు మల్టిప్లికేషన్ చేద్దాం. 5 × -7. ఓకే, రైట్. ఇప్పుడు హాఫ్ మాడ్ 2 7s 14. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 7s 35. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే 14 + 35 అంటే 49 వచ్చింది. దట్ ఈక్వల్స్ టు ఇది 49/2 స్క్వేర్ యూనిట్స్ అనేది మనకి దీని ఆన్సర్ వస్తుంది. అలాగే ఇంకొక ప్రాబ్లమ్ని కూడా మనం చేద్దాం. ఆ ప్రాబ్లము ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 1, 2, 6, 2, 5, 3. ఫస్ట్గా ముందు మనం ఈ వెర్టెక్స్ని తీసుకుందాం. 1, 2 అండ్ 6, 2 అండ్ 5, 3 తీసుకొని ఏదో ఒక వెర్టెక్స్ని వాటి కింద మనం రాద్దామండి. అంటే ఈ 1, 2 తీసుకొని ప్రతిదాని కింద 1, 2 రాయండి. 1, 2 ఇది 1, 2 ఇది 1, 2. ఓకే, సో ఇప్పుడు వీటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ 6 - 1 ఇదేమో 5, ఇదేమో 0. నెక్స్ట్ 5 - 1 ఏమో 4 అవుతుంది. 3లోంచి 2 తీస్తే 1 వచ్చింది. ఇప్పుడు ఇంకా దీని పక్క నుంచి వీటిని చూడండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నామంటే ఈ చివరి రెండు హాఫ్ మాడ్ ఈ రెండు చివరిని మల్టిప్లై చేయండి. 5 × 1 మైనస్ ఈ మధ్యలో 0 × 4 మల్టిప్లికేషన్ చేశాను. సో దట్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్ ఏమవుతుంది 5 మైనస్ ఇది 0. దట్ ఈక్వల్స్ టు 5/2 స్క్వేర్ యూనిట్స్ అనేది మనకి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని అప్లై చేసి ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటో చూద్దామండి. కొలీనియర్ పాయింట్స్ అంటే 3 or more points lie on same line, then the 3 points are said to be కొలీనియర్ పాయింట్స్ అండి. 2 లేదా 3 పాయింట్స్ ఒకే లైన్ పైన ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అని చెప్తున్నాం.
ఈ కొలీనియర్ పాయింట్స్లో ఏం జరుగుతుందంటే మనకి ఒక 3 కండిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏమొచ్చేసి ఈ 3 పాయింట్స్ యొక్క స్లోప్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. అంటే ఏబీ స్లోప్ ఎంత ఉంటుందో బీసీ స్లోప్ కూడా అంతే ఉంటుంది, అలాగే ఏసీ స్లోప్ కూడా అంతే ఉంటుంది. అదొక కండిషన్. तर సెకండ్ కండిషన్ ఏమొచ్చేసి ఇక్కడ ఏబీ డిస్టెన్సు బీసీ డిస్టెన్స్ని కూడా యాడ్ చేస్తే అది ఏసీ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే కదా, ఇది రెండో కండిషన్. ఇంకా థర్డ్ కండిషన్కి వచ్చేటప్పటికి కొలీనియర్ పాయింట్స్లో మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఫామ్ కాదు కాబట్టి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఏబిసి 0 అవుతుంది అనమాట. ఓకే రైట్. ఈ 3 కండిషన్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వీటి మీద ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే షో దట్ ద పాయింట్స్ 2, 5, 4, 6, 8, 8 ఆర్ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పాడు. ఈ కొలీనియర్ పాయింట్స్ అంటే మనం ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ అప్లై చేసినా మనము చేయొచ్చు. ఓకే రైట్. మనం వీటి ఆల్రెడీ దీని గురించి ఇప్పుడు మనం చెప్పాం, డెల్టా ఏరియా అనేది ఫైండ్ చేయడం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏరియా చేసి చూద్దాం. ఏరియా చేస్తే చూడండి ఆ పాయింట్స్ ఏమున్నాయి, 2, 5 అండ్ 4, 6 అండ్ 8, 8. ఏదో ఒక పాయింట్ని తీసుకొని మిగతా 2 పాయింట్స్ మొత్తం 3 పాయింట్స్ కింద మనం రాద్దాం. ఈ 2, 5 తీసుకొని రాస్తున్నాను. ఇక్కడ 2, 5 ఇక్కడ 2, 5 ఏమవుతుందంటే 2, 5. సో ఇది మైనస్ చేయాలండి. పై ఉన్న క్వాడ్రెంట్లో నుంచి కింద ఉన్న క్వాడ్రెంట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 0, ఇది 0 అవుతుంది. ఇది 4 - 2 అంటే 2 అవుతుంది. 6 - 5 అంటే 1. ఓకే 8లోంచి 2 తీస్తే మనకి 6, 8 - 5 3 వచ్చింది. సో ఇప్పుడు మనం కొలీనియర్ అని చెప్పగానే ఏరియా అనే దాన్ని కాన్సెప్ట్ని మనం తీసుకుందాం. అంటే ఆ 3 పాయింట్స్ వచ్చే ఏరియా 0 కాబట్టి ఇప్పుడు మనం చూడండి డెల్టా అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్. ఏం చెప్పాను, ఇది పక్కన ఉంచండి, ఈ 2 లాస్ట్ చివరిలో 2 మల్టిప్లికేషన్ చేయండి. హాఫ్ మాడ్ 2 × 3 మైనస్ మిడిల్లో ఉన్నవి 1 × 6 చూడండి, 1 × 6 ఏమైంది. సో దేర్ ఫోర్ హాఫ్ మాడ్ 2, 3 = 6 మళ్ళా ఇది 6. సో దేర్ ఫోర్ 6 - 6 అంటే 0 అని వచ్చింది. 0 × 1/2 అంటే దీని వాల్యూ 0. అంటే ఈ 3 వెర్టెక్స్తో ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి ఈ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ పాయింట్స్ అవుతాయి అనేది ఈ ప్రాబ్లంలో. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి షో దట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఈ పాయింట్స్ k, 3, 6, -2, 3, ఆర్ కొలీనియర్ అని చెప్పాడు. మరి అక్కడ ఇదే పైన అప్లై చేసింది ఇక్కడ అప్లై చేయొచ్చు. మరి దానికంటే ఈజీగా ఉన్నది మనం స్లోప్ అనే దానికి తెలుసుకుందాం. స్లోప్ని అప్లై చేసి ఈ పాయింట్స్లో ఈ మిస్సింగ్ కే వాల్యూని ఫైండ్ చేద్దాం. ఏంటో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ 2 పాయింట్స్కి స్లోపు ఈ 2 పాయింట్స్కి స్లోప్కి ఈక్వల్. ఎందుకంటే కొలీనియర్ అనగానే అన్నీ ఒకే లైన్ పైన ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉంటే ఫస్ట్ మనకి k, 3 తీసుకుందాం. అలాగే 6, -2 స్లోప్ కాన్సెప్ట్ ప్రకారము స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈ రెండింటికి స్లోప్ చేస్తున్నాం. స్లోప్ ఆఫ్ సపోజ్ వీటిని a అండ్ b అనుకుంటే స్లోప్ AB చూడండి. కాన్సెప్ట్ y2 - y1 స్లోప్ ఫార్ములా y2 - y1 x2 - x1. ఓకేగా x2 - x1 y2 - y1 అంటే -2 - 3 x2 - x1 అంటే 6 - k అండి. సో ఇది పైన -5 న్యూమరేటర్, డినామినేటర్ 6 - k వచ్చింది. ఇది స్లోప్ ఆఫ్ ఈ 2 పాయింట్స్ స్లోప్ తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ 2 పాయింట్స్ స్లోప్ తీసుకుంటున్నాం చూడండి. స్లోప్ ఆఫ్ ఏంటండి, స్లోప్ ఆఫ్ ఇది BC కదా, స్లోప్ ఆఫ్ BC అనుకుంటాం. అంటే ఇది B ఇది C. ఓకే స్లోప్ ఆఫ్ BC చూడండి y2 - y1 -4 -y2 x2 - x1 అంటే 3 - 6. సో -4 -× -2 3 - 6 -3. సో దట్ ఈక్వల్స్ టు -4 + 2 అంటే -2/-3 మైనస్ క్యాన్సిల్. ఇది ఏమొస్తుందంటే 2/3.
చూడండి ఇప్పుడు రెండు కూడా స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ రెండు స్లోప్స్ ఈక్వల్ చేస్తున్నాను. -5/6 - k ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ అనమాట 2/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 × 5 -15 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇది 2 6s 12 - 2k అండి. సో దేర్ ఫోర్ ఈ 2kని ఇటు తీసుకురండి. 2k ఈజ్ ఈక్వల్ టు 12 అటు వెళ్తే ఇది ఏమవుతుందంటే 15 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 2k ఈజ్ ఈక్వల్ టు 27. దేర్ ఫోర్ దట్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 27/2 అనేది k వాల్యూ వస్తుంది. ఓకే రైట్.